రాష్ట్రానికి అమిత్ షా లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. కొంగరకలాన్లో 1200 మందితో నిర్వహించే సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొంటారు. లోక్సభకు సంబంధించి గట్టిగా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. దానికే ఇక్కడ లోక్సభ ఇన్ఛార్జిగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అప్పచెప్పారు. అమిత్ షాకు అప్పచెప్పిన తర్వాత తరుణంలో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఈరోజు కొంగరకలాన్లో ఇబ్రహీంపట్నం కొంగరకలాన్లో దిశానిర్దేశం చేసే పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని కూడా వెలుగు రాసుకుంటూ వచ్చింది. ఐపీఎస్ నవీన్పై కబ్జా కేసు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్పై భూ కబ్జా కేసు నమోదైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి బన్వర్లాల్ ఇంటిని ఆక్రమించారన్న ఫిర్యాదుతో ఆయన సిసిఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్లు ఐఏఎస్లు ఈ కేసీఆర్ పాలనలా గతంలో ఉన్న కాంగ్రెస్ పాలనలా ఆనాడు కాంగ్రెస్ పాలనలో అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు జైళ్ళ పాలయ్యారు. ఇప్పుడు మళ్ళా గత దొరగారి పాలనలో మళ్ళీ అవుతారు. ఈ 5 సంవత్సరాలు ఏం జరగబోతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం జరగబోతా ఉంది, మళ్ళీ ఈయన అప్పులు చేసి లేదా ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు అప్పులు చేసారు, ఈ అప్పు చేసారు, ఆ అప్పు చేసారు, కానీ నువ్వు 6 గ్యారెంటీల డబ్బు ఎట్లా సమకూర్చబోతా ఉన్నావు, ఎక్కడి నుంచి తేబోతా ఉన్నావు, ఎంతసేపు ఉన్న అగో దయ్యం అగో బూచి అదో కేసీఆర్ కేటీఆర్ అధ్యక్షుడు హరీష్ రావు అంటున్నావు కదా. నువ్వు 6 గ్యారెంటీలకు సమకూర్చినటువంటి 6 గ్యారెంటీలలో యువ వికాసం పక్కనే పెట్టినావు. 5 అభయాస్తాల కింద గ్యారెంటీ పైసలు 5 గ్యారెంటీలు అంటున్నావు. దానికి డబ్బు ఎలా సమకూర్చబోతా ఉన్నావు అది మాట్లాడండి కదా. వీళ్ళు గతంలో 2004 నుండి 14 వరకు ఐపీఎస్ ఐఏఎస్ల అరెస్టుల పర్వం జరిగింది. 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు బదిలీలు, అరెస్టులు, కబ్జా కేసులు అన్నీ కూడా మళ్ళీ చేసింది ఉడక రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానకారి బన్వర్లాల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధాన అధికారి అంటే ఉన్నతాధికారి సంబంధించిన ల్యాండ్ ఆయన చేసిన వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల్లో లిస్ట్లో హైదరాబాద్ వరల్డ్ టాప్ 50 ఫుడ్ సిటీల్లో లిస్ట్లో హైదరాబాద్ 39వ స్థానం దక్కింది. ముంబై 35వ ర్యాంక్, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92 ర్యాంక్ దక్కించుకున్నాయి. రోమ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. టాప్ ఫుడ్ సిటీల లిస్ట్లో హైదరాబాద్ ఉందంట. ఏ ప్లేస్లో ఉందంటే 39వ ర్యాంక్ ఉంది ముంబై. కల్తీ ఫుడ్ దొరికేటువంటి ఏదైతే ప్రధాన నగరం ఉందో అది కూడా హైదరాబాదే. అడ్డగోలిగా ఏది పడితే అది వాడి ఇది టాప్ ఫుడ్ అంటున్నారు. ఇదే వెలుగు పత్రికకు సంబంధించి కల్తీ ఫుడ్ కూడా హైదరాబాద్లోనే ఎక్కువ అని కూడా రాసుకుంటూ వచ్చింది. సింగరేణిలో ఎగిరిన ఎర్ర జెండా. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ అత్యధిక ఏరియాలో గెలిచిన మెజార్టీ ఓట్లు పొందలేకపోయిన ఐఎన్టీయూసీ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. సింగరేణి బాద్షా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం ఏఐటీసీ అంట. ఇక్కడ క్లియర్ గుర్తింపు సంఘం ఏఐటీసీ అత్యధిక ఏరియాలో గెలిచిన మెజార్టీ ఓట్లు పొందలేకపోయినందుకు ఐఎన్టీసీ వెనుకబడిందంట. ఎక్కువ శాతంగా అందరూ ఏమనుకున్నారంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఏదైతే ఉంటుందో అది గెలిచే అవకాశం ఉంటుంది సింగరేణి ఎన్నికలలో. కాకపోతే ఇక్కడ ఏఐటీసీ అంటే అది కూడా ప్రభుత్వానికి సంబంధించింది, ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఇది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం ఏదైతే శ్రామిక సంఘం టీబీజీకేఎస్ ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం కనీసం పోటీలో ఉడకలేకుండా పోయింది. అందుకే వాళ్ళు ఓడిపోతారనే ఒక భయంతోనే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి.